హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. వేదాంతు అనేటువంటి ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఓకేనా, వేదాంతు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే వేదాంతు ఈజ్ ద ఇండియాస్ లీడింగ్ ఆన్లైన్ ట్యూటరింగ్ కంపెనీ విచ్ enable students to learn live with some of India's best curated teachers. ఓకేనా, 1000+ సిటీస్లో ఉందండి, 30+ కంట్రీస్లో మనకు వేదాంతు అయితే అవైలబుల్గా ఉంది. మరి వెబ్సైట్ మనం చేయాల్సిన పని ఏంటంటే అకాడమిక్ కౌన్సిలర్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ వేదాంతు ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంటూ మనకైతే తెలియజేశారు. అంటే వేదాంతులో ఉన్నటువంటి ఎడ్యుటెక్ కోర్సెస్ని మనము స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పేటువంటి ఉద్యోగం ఇది. So expectations, we are looking for young, energetic, highly talented and go-getter professionals who have a fair and sales and taken interest and helping the students to learn better. అంటే ఇది కంప్లీట్గా సేల్స్ ప్రొఫైల్గా మనమైతే చెప్పుకోవచ్చండి. కౌన్సిలర్ అండి, సింపుల్గా చెప్పాలంటే కౌన్సిలర్గా, అడ్మిషన్ కౌన్సిలర్గా మనమైతే వర్క్ చేయవలసి ఉంటుందండి. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ హ్యావ్ టు డూ కన్సల్టేటివ్ outbound calls and follow-up calls on daily basis with our prospective students and their parents. Calling అయితే ఎక్కువగా ఉంటుందండి. Fix appointment and conduct a demo session on a daily basis with our prospective students and their parents అంటూ మనకైతే తెలియజేశారు. ముఖ్యంగా దీని గురించి అయితే మనము ప్రమోట్ చేయడం అయితే ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా, మరి ఇక్కడ సాలరీస్ కూడా చాలా బాగానే ఇస్తారండి. కంఫర్టబుల్ వర్కింగ్ విత్ 6 days, మండే అయితే ఆఫ్ ఉంటుంది, అందరు కూడా గమనించాలి. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కెరియర్ ప్రోగ్రామింగ్ అండ్ స్టూడెంట్ గైడ్ 11 to 12 విత్ డిఫరెంట్ కోర్సెస్ స్ట్రీమ్స్, ఇంజనీరింగ్, మెడికల్ అండ్ కామర్స్. మూడింటిపైన కూడా మనము చెప్పవలసి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అయితే మనకి 2 to 6 years అయితే అడుగుతున్నారండి. మీరు ఏ ఫీల్డ్లో అయినా, మార్కెటింగ్ ఫీల్డ్లో చేసిన వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి అందరూ కూడా. సో మరి ఇన్ అడిషన్ టు సాలరీ దెర్ వుడ్ బి ఏ మంత్లీ ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ సేల్స్ పర్ఫార్మెన్స్ అంటూ మనకి ఇచ్చారండి. సో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, ఎడ్యుటెక్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, కస్టమర్ సర్వీస్, సేల్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రిఫర్డ్ ఇండస్ట్రీ అయితే చూసాము. డిజైరబుల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ప్రిఫర్డ్ బై ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ సైన్స్ స్టూడెంట్స్ అయితే ప్రిఫర్డ్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్లై అండ్ కంపెనీ వెబ్సైట్ అన్నారు కదా, దానిపైన క్లిక్ చేద్దామండి. దానిపైన క్లిక్ చేసేగానే మనకైతే ఒక కొత్త ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ విధంగా గూగుల్ డాక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ టెస్ట్ ప్రిపరేషన్. సో మనకైతే ఈ విధంగా ఇస్తారండి. సో దీన్ని అయితే మనము ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫిల్ చేసి మనమైతే సెండ్ చేయాలి. ఫ్రెండ్స్, సో చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయండి. నేము, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, క్వాలిఫికేషన్, పర్సూయింగ్ ఇయర్, వర్క్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఫ్రెషర్స్ కూడా ఇచ్చారండి, గమనించాలి. ఇక్కడ 0 to 6 months ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అమౌంట్ అనేది ఎక్కువ ఇస్తారు, ఫ్రెషర్స్కి సో మరి అమౌంట్ ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు. ఓకే, కరెంట్ కంపెనీ వచ్చేసి ఎక్కడ వర్క్ చేస్తే ఇవ్వండి, లేదా ఫ్రెషర్ అని రాయండి. కరెంట్ డిజిగ్నేషన్ చేస్తే ఓకే, లేదా ఫ్రెషర్ అని రాయండి. ఇండస్ట్రీ వచ్చేసి ఏ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, ఎడ్యుటెకా, బ్యాంకింగా, ఏదో ఒకటి పెట్టేసేయండి ఇక్కడ, ఎందుకంటే ఫ్రెషర్సే కాబట్టి. కరెంట్ సిటీసీ, ఇక్కడ మీకు ఫ్రెషర్స్ కాబట్టి ఏం లేదు కాబట్టి, సో ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఎక్స్పెక్టెడ్ సిటీసీ, ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ రాయండి, సిటీసీలో రాయండి. ఓకే, నెక్స్ట్ సిటీసీ అంటే ఏంటి అంటే 2.5, 3 lakhs, 4 lakhs per annum. సో ఆ విధంగా రాయండి. నోటీస్ పీరియడ్ అంటే డైరెక్ట్ జాయిన్ అవుతారా, లేదా 0 to 15 days అని చెప్పేసి పెట్టేయండి. కరెంట్ లొకేషన్ ఎక్కడ మీది, మీ జిల్లాలోనే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి ఇది. ఓకే, ప్రిఫర్డ్ లొకేషన్ ఎక్కడ ప్రిఫర్ చేస్తున్నారు, లాంగ్వేజ్, మీ యొక్క లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ ఏంటి, ప్రియారిటీ ఫస్ట్ తెలుగు ఇవ్వండి, తర్వాత ఇంగ్లీష్ అయితే ఇవ్వండి, సరిపోతుంది. హ్యావింగ్ ల్యాప్టాప్, ఎస్ ఆర్ నో. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇది కూడా ఎస్ అండ్ నో అని పెట్టండి. అంటే సమ్ టైం మనము వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఏజ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ రాయండి. సో కరెంట్ కంపెనీ డ్యూరేషన్ ఫామ్, సో ఇది కరెంట్లో ఒకవేళ వర్క్ చేస్తున్న వారైతే రాయండి, లేదా ఫ్రెషర్స్ అయితే వదిలేయండి, ఏదైనా ఒకటి రాయండి, ఫ్రెషర్ అని రాయండి. ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేసి సబ్మిట్ అంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్, అందరికీ కూడా మంచి అవకాశం ఉపయోగించుకోండి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, బాయ్.